హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇది పాలకండి. మనందరికీ తెలుసు పాలకూర అంటారండి. ఇప్పుడు మనం ఈ పాలకూరతో దమ్ భాజీ తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో, ఏ విధమైన మసాలాలు లేకుండా కొద్దిపాటి ఆయిల్తో ఈ పాలక్ని దమ్ చేద్దామండి. అదేనండి, దమ్ కర్రీ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. కొన్ని ఆనియన్ పీసెస్, పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి, ఓన్ పచ్చిమిర్చి అండి. ఏవి కారం అలాంటిది ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా ఈ దమ్ కర్రీ తయారవుతుందండి. ఒక పెద్ద గుంట గరిటె ఆయిల్ యాడ్ చేశానండి బాణలీలో. కొన్ని మసాలా సీడ్స్ అండి, కర్రీ లీవ్స్ అండి, కొన్ని పెద్దలపాయ పీసెస్ అండి, ఒక పెద్ద కట్ట పాలకూరని ఈ విధంగా కట్ చేసి వాటర్లో పెట్టానండి. ఆ లీవ్స్కి ఈ మసాలా సరిపోతుందని చెప్పేసి సింపుల్గా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్తో. చూస్తున్నారు కదా. రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఇక నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ లీవ్స్ని అందులో యాడ్ చేస్తున్నామండి. కొద్దిగా పసుపు, హాఫ్ స్పూను సాల్ట్ అండి. ఈ విధంగా తయారైందండి. ఇక కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి. పసుపు మనం ఎంత యాడ్ చేసామో అంత యాడ్ చేస్తే సరిపోతుందండి, పచ్చిమిర్చి ఉంది కాబట్టి. ఇక షుగర్ అండి, ఒక స్పూన్ షుగర్ యాడ్ చేద్దామండి. ఇవన్నీ మిక్స్ చేస్తే 2 నిమిషాల్లో మన టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఉప్పుగా, తీయగా, కొద్దిగా కారంగా చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, రైస్లోకి. మా వీడియోని తిలకించండి. బై అండి.